Hi guys, this is Krishnamohan Bhavaraju again. 30th January ఇయర్ ఎండ్ ఎంత దరిద్రంగా ఉందంటే సిచ్యువేషన్. మాకు మా వెనకాల అక్కడ షాప్ ఉందన్నమాట, మీకు కనిపిస్తుంది, అక్కడ చూపిస్తున్నాను. ఓకే, వెనకాల షాప్ ఉంది. ఇది వాళ్ళు ప్రాబ్లం ఏంటి అంటే మీకు సౌండ్ వస్తుంది నాకు తెలియదు, కానీ అక్కడ ఇది ఇప్పుడు కుర్ర సౌండ్ వచ్చి ఎవరైనా సౌండ్ వస్తే కమెంట్ పెట్టండి. ఆ సౌండ్ వల్ల, ఆ బజర్ వల్ల, ఆ సీసీ క్యామ్ కొన్న బజర్ వల్ల మాకు చాలా ఈజీ అవుతుంది. ఆ చుట్టుపక్కల అందరికీ చాలామంది సీసీ క్యామ్స్ ఉన్నాయి, కానీ ఎవరికి బజర్ సౌండ్ లేదు. ఈ సెన్సార్ ఉంటే అలర్ట్ తనకు రావాలి, కానీ మనకు 24 గంటలు మనకి ఇబ్బంది అవ్వకూడదు. సగం మంది మాట్లాడట్లేదు. కాలనీ వాళ్ళకి, ప్రెసిడెంట్ వాళ్ళకి ఇప్పుడు చెప్తే వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా అతను అదే చేస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. ఒక టెనెంట్ ఒక షాప్ రెంట్కి తీసుకున్నాడు, ఏరియాలో రెంట్కుంటున్నాడు, బెదిరిస్తున్నాడు ఓనర్స్ని. 25-30 ఏళ్ళకి ఇక్కడ ఉంటున్న వాళ్ళం వీళ్ళకి భయపడాలి మేము. ఏం పీక్కో అంటున్నాడు ఒకటండి వచ్చి. ప్రెసిడెంట్ చెప్పినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళారు వీళ్ళందరూ. సో నేను ఇది ఎందుకు పెడుతున్నాను అంటే, ఇట్లాంటివి పెట్టాలి. పెడితే మీ ఎవరైనా కాలనీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటే రియాక్ట్ అవ్వండి. ఫైట్ ఫర్ ద రైట్ కాజ్. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అది 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 చెప్పడం కోసమే నేను ఈ వీడియో పెడుతున్నాను. ఇది ఎంతవరకు ముందుకెళ్తుందో నాకు తెలియదు. మీరు ఎవరైనా కరెక్ట్ ఇట్లా కాలనీ తప్పుంటే చెప్పడం కరెక్ట్ అనుకుంటే కనుక మీ దగ్గర ఎవరి దగ్గరైనా సరే, కెమెరా అనేది మన ప్రైవేట్ యూస్ కోసము, ఎవరైనా ఎమర్జెన్సీ అయితే కోసం, కానీ అందరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. ఓకే, మీకు మీ సీసీ కెమెరా కాబట్టి వేరే వాళ్ళు ఇంట్లో తీసుకెళ్ళి పెట్టలేరు కదా. ఏదైనా మీ పర్సనల్ యూస్ కోసం ఇది కోసం. తెల్లవారుజాము 24/7 అలారం కంటే ఎక్కువ సౌండ్ అదే వస్తుంది మాకు. నాకు హ్యావ్ ఏ ప్యారలైజ్ పేషెంట్ అట్ హోమ్. ఆవిడ ఇబ్బంది పడుతుంది, ఇది ఇబ్బంది పడుతుంది. మా మమ్మీ రాత్రంతా నిద్ర లేదు. ఇట్స్ 3-4 months నుంచి చేస్తుంది. మధ్యలో ఒక 1 month ఆపాడు, మళ్ళీ స్టార్ట్ చేశాడు. వాళ్ళు షాప్లో ఉన్నప్పుడు ఏదో ఇష్యూ అయింది అన్నప్పుడు వాళ్ళకి ఏమైనా వాళ్ళ కేర్ తీసుకోవాలి, కానీ మనం ప్రాబ్లం కాదు కదా అది. ఒక టెనెంట్ రెంట్కి షాప్ తీసుకుని వ్యాపారం చేసుకునే వాడు ఓనర్స్ని బెదిరిస్తున్నాడు. ఇంతగా దరిద్ర. ఆ షాప్ ఓనరు బ్రాహ్మణ్, అతను పట్టించుకోవట్లేదు. ఇక్కడ కుల ప్రస్తావన నేను తీసుకురావట్లేదు. బట్ ఒక కాలనీలో ఉండగా అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఒక టెనెంట్కి భయపడుతున్నారు. ఏమన్నా మాట్లాడితే నువ్వు ఎందుకు ఆవేశం ఎందుకంటే, ఆవేశం అంటే నేను ఇంట్లోంచి బయటకు వెళ్ళకుండానే మాట్లాడుతున్నాను ఇంకా నేను. సో ఐ ట్రైడ్ ఆల్ ద వేస్, బట్ రెస్పాన్స్ లేదు. సో ఈ వీడియో చూసి కొంతమంది రియాక్ట్ అవుతారని చెప్పి ఇది. ఓకే, సరే మీ కాలేజ్ ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇట్లా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.